ఒకసారికి రావచ్చు, తెలుసుకోకపోవచ్చు, రెండోసారి మూడోసారి జరిగినా కొద్ది ఒక నాయకత్వం అనేది ఎదుగుతుంది కదా. నాయకత్వం లేని జాతి నశించిపోతుందని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది. అందుకని నాయకత్వాన్ని తయారు చేయడం అనేటటువంటిది మన బాధ్యత. అందులోనూ రాజ్యాంగబద్ధ నాయకత్వం, చట్టసభల్లో ఉండే నాయకత్వాన్ని తయారు చేయాలి. అది అవగాహన ఉన్నటువంటి నాయకత్వాన్ని తయారు చేయాలి. ఇప్పుడు రిజర్వ్ సీట్లలో చాలా వరకు ఇప్పటిదాకా తయారు చేయబడ్డటువంటి నాయకత్వంలో 80% డమ్మీలే ఉన్నారు. 20% అక్కడక్కడ పనిచేసేటోళ్ళు ఉన్నా కానీ ఇది చెప్తే ఏంటంటే కొంత ఇబ్బంది ఉంటుంది. కానీ వాస్తవం కదా. ఈ డమ్మీలు ఏం చేస్తారు? ఆ సామాజిక వర్గం, ఆ ప్రాంతంలో ఆధిపత్యంలో ఉన్న సామాజిక వర్గ ప్రయోజనాల కోసం పనిచేస్తారు. వాళ్ళు ఏ పర్పస్ కి ఎమ్మెల్యే అయినరు, రిజర్వేషన్ ఎందుకు వచ్చింది, నేను ఎవరి కోసం పనిచేయాలనే స్పష్టత లేకపోవడం వల్ల ఆ ఎవరైతే హెజిమోని నడిపిస్తున్నాడో, ఆధిపత్యంలో ఉన్నాడో వానికి సేవ చేసుకుంటూ కూర్చుంటారు. వీరికి రిజర్వ్ రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరు తీసుకొచ్చినటువంటి ప్రిన్సిపల్ ఏంది? వీడు ఈ ప్రతినిధిగా ఉంటే ఈ వర్గానికి సేవ చేస్తున్నాడు. వాళ్ళు చేయలేదు. కానీ కనబడడానికి నీకు ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కొనసాగుతారు. దానివల్ల పెద్ద ఉపయోగమే ఉండదు. ఒక రకంగా నిర్వీర్యం అయిపోతుంటది. రాజ్యాంగ హక్కులు ఇంప్లిమెంట్ కావు. అక్కడ కూడా ఈ కింది నుంచే ఈ సమస్యల్ని పరిష్కరించే నాయకత్వాన్ని మనం తయారు చేయగలిగితే భారత రాజ్యాంగ స్ఫూర్తితోని, స్వేచ్ఛ సమానత్వం, సౌభ్రాతతో అన్ని వర్గాలు ఈక్వల్ గా బతికేటటువంటి కాంగ్రెస్ పార్టీ లక్ష్యం నెరవేరుతుంది. కాంగ్రెస్ పార్టీ లక్ష్యం నెరవేరాలి, రాజ్యాంగ లక్ష్యం నెరవేరాలంటే లీడర్షిప్ వెరీ ఇంపార్టెంట్. కాంగ్రెస్ పార్టీ కోసం మీరు ఇంతగానం చేస్తున్నారు, బట్ బయట గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ 18 నెలల్లో చాలా నెగిటివ్ గా ఉంది. అది ప్రభుత్వం మీద పాజిటివ్ రావడం, నెగిటివ్ రావడం ఒక ఎత్తు. కాంగ్రెస్ పార్టీ మీద నెగిటివ్ వచ్చిందని నేను అనుకోను, ఉంటుందని కూడా నేను అనుకోను. ఎందుకంటే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రెండోది 10 సంవత్సరాలుగా ప్రజల సమస్యలు పరిష్కరించబడలేదు. అంతా ఒక్క దగ్గర అక్యుములేట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న ఉద్యోగ సంఘాల నాయకులు, ఏదో పాత ఉద్యోగ సంఘాల నాయకులు అంటే ఉద్యోగ సంఘాల పేరు మీద పొలిటికల్ లీడర్లుగా మారి తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ సంఘాలలో పనిచేసి తర్వాత పొలిటికల్ లీడర్లుగా మారి రకరకాల పదవులు పొంది 10 సంవత్సరాలు ఎంజాయ్ చేసి ఇవాళ ఏదో వచ్చి మాట్లాడుతున్నట్టుగా చూసినాను. ముద్ర పేపర్లో చూసాను. శ్రీనివాస్ గౌడ్ కావచ్చు కానీ, స్వామి గౌడ్ గారు కావచ్చు కానీ, విఠల్ గారు కావచ్చు కానీ, వీళ్ళంతా కూర్చున్నారండి. 10 సంవత్సరాల్లో ఏడున్నారు వీళ్ళంతా. ఎవరి ప్రయోజనాల కోసం పనిచేశారు? 3 PRCలు లేకుంటే ఎందుకు మాట్లాడలే ఉద్యోగులు? ఎవడు అడగకుండా ఉందని 55 సంవత్సరాలు 61 సంవత్సరానికి పెంచితే ఎందుకు సహకరించారు? అదంతా 30,000 కోట్ల బకాయి పెట్టిపోతే కేసీఆర్ ఎందుకు అడగలే ఆ రోజు? ఇవాళ ఒక్కటేసారి గుదిబండగా మారే పరిస్థితి ఎందుకు కారణమైంది? నోటిఫికేషన్లు రాకుండా పెండింగ్ పోతే ఎందుకు మాట్లాడలేకపోయారు వీళ్ళంతా? తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు వ్యక్తిగత ప్రయోజనాల కాంప్రమైజ్ కావడం వల్ల తెలంగాణ సమాజానికి జరిగినటువంటి నష్టం గురించి ఇలా మాట్లాడకుండా ఇవాళ వచ్చేది నీతులు చెప్పి పనిచేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే బాధ్యత లేనటువంటి వ్యక్తులు, స్వార్థం ఉన్నటువంటి వ్యక్తులు నాయకత్వ స్థానంలో ఉంటే ప్రజలకు ఏమీ మేలు జరగదు. అందుకనే ఇవాళ చెప్తా ఉన్నాను, 30,000 కోట్లు ఒకటి కాదు, 2 కాదు. రిటైర్ అయినటువంటి వాళ్ళ పైసలు 50 రిటైర్ అయితే అప్పుడే ఇచ్చేసేటోళ్ళు కదా. ఇప్పుడు ఆ 3 సంవత్సరాలు పెంచడం వల్ల వచ్చినటువంటి వాళ్ళంతా ఇప్పుడు రిటైర్ అవుతున్నారు. మన మార్చి నుంచి వాళ్ళందరికీ బెనిఫిట్స్ ఎవరియాలి? ఇప్పుడు ఎడికెళ్ళి తెచ్చిస్తావు. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం రెవెన్యూ వస్తుంది, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం వాళ్ళ రీపేమెంట్ చేయాల్సి ఉంటుంది. అది పెండింగ్ పెట్టేసి 3-4 సంవత్సరాలు ఒకటేసారి పడేసిపోయినటువంటి దుర్మార్గులు ఎవరు? మోసం చేసి. సార్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 65,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం అని చెప్పేసి మీరు గొప్ప చెప్పుకుంటున్నారు కదా. సో అది లెక్కలు చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ హయాంలో నోటిఫికేషన్ వచ్చింది, బీఆర్ఎస్ హయాంలోనే ఎగ్జామ్స్ రాశారు. సో దాన్ని క్రెడిట్ గా తీసుకొని మీరు దీన్ని ఎందుకు నెగిటివ్ గా తీసుకుంటున్నారు? రవి, అంటే మనకి కావాల్సింది బెనిఫిట్ ఉన్నది మాత్రం మనం కాంగ్రెస్ పార్టీ బెనిఫిట్ తీసుకొని వేరే దాన్ని వదిలేదు. నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగం ఇచ్చినట్టు కాదు. నియామక పత్రం ఒక్కటి ఇవ్వలేదు సార్, అది కూడా ఎలక్షన్స్ కోడ్ వల్ల అంతే. అదే అది తప్పు. అది ఎట్లా 10 సంవత్సరాల అధికారంలో ఉండి నోటిఫికేషన్